నమస్తే. ద పర్సన్ హూ రోట్ బుక్ ఆన్ ఎథిక్స్ హీ హిమ్సెల్ఫ్ ఫర్గాట్ ది ఎథిక్స్. నేను ఎందుకు ఈ మాట చెప్తున్నా అంటే, ఎథిక్స్ మీద విలువల పైన ఒక ఐఏఎస్ ఆఫీసర్ ఒక బుక్ రాశాడు. ఇప్పుడు అతను ఆ ఎథిక్స్ మర్చిపోయాడా, విలువలు మర్చిపోయాడా అంటే అవుననే ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఎందుకు ఒక ఐఏఎస్ ఆఫీసర్ మీద ఇలాంటి ఆరోపణలు వస్తున్నాయంటే, డాక్టర్ నాగార్జున గౌడ ఇతను కర్ణాటకకు సంబంధించిన వ్యక్తే. కాకపోతే ఇతను ఒక ఐఏఎస్. మధ్యప్రదేశ్ లో ఒక పెద్ద స్కామ్ జరిగింది. ఆ స్కామ్ కి సంబంధించి ఇతను కొన్ని ఎలిగేషన్స్ ఎదుర్కొంటున్నాడు. ఏంటి అంటే, ఒక రోడ్ కన్స్ట్రక్షన్ ఏదైతే జరుగుతుందో దానికి సంబంధించి ఒక ప్రైవేట్ కంపెనీ వాళ్ళు అనుకున్న దానికన్నా కొంత, అంటే ఇప్పుడు రోడ్ కన్స్ట్రక్షన్ జరిగేటప్పుడు కొంత మట్టి వాడాల్సి ఉంటుంది. ఆ మట్టిని అనుకున్న దానికన్నా ఎక్కువ తవ్వారు. అదే విషయంలో ఆ ప్రైవేట్ కంపెనీ ఏదైతుందో కన్స్ట్రక్షన్ కంపెనీ, ఆ కంపెనీకి ఫైన్ వేశారు ఇతనికన్నా ముందున్న ఒక మ్యాజిస్ట్రేట్, డిస్ట్రిక్ట్ మ్యాజిస్ట్రేట్. ఆ ఫైన్ ఎంతంటే అక్షరాల 51.67 కోట్ల రూపాయల ఫైన్. బాగా గుర్తుపెట్టుకోండి, దాదాపుగా 51 కోట్ల రూపాయల పైనే. ఇంత పెద్ద మొత్తం ఫైన్ ని నాగార్జున కూడా కేవలం 4032 రూపాయలు కుదించాడు. ఎందుకు కుదించాడు, అసలు ఏం జరిగింది అని మనం వివరాల్లోకి వెళ్తే, ఒక్కసారి అక్టోబర్లో ఆర్టీఐ యాక్టివిస్ట్ ఆనంద్ జాట్ అనే వ్యక్తి నాగార్జున గౌడ పైన ఒక ఎలిగేషన్ చేశాడు. ఏంటి ఆ ఎలిగేషన్ అంటే, ఇదంతా కూడా ఆయన చేశాడు 51 కోట్ల రూపాయల ఫైన్ ని 4032 రూపాయలకు తగ్గించాడు, దీనికి సంబంధించి దాదాపుగా 10 కోట్ల రూపాయలు లంచం తీసుకున్నాడు అని ఆయన ఎలిగేషన్స్ చేశాడు. గతంలో ఉన్న వ్యక్తి ఎవరు, ప్రవీణ్ ఫుల్పగారా అనే ఐఏఎస్ ఆఫీసర్. ఆ వ్యక్తి పాత్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ అనే కంపెనీ ఒక రోడ్ కి సంబంధించిన ప్రాజెక్ట్ తీసుకుంది. అది ఎక్కడ జరుగుతుందంటే, ఇండోర్ బితులకు మధ్య ఒక నేషనల్ హైవే కన్స్ట్రక్షన్ జరుగుతుంది. నేషనల్ హైవే కన్స్ట్రక్షన్ జరిగేటప్పుడు మట్టి అనేది, సాయిల్ అనేది అవసరం. సో ముర్రం సాయిల్ అనేది తోకొని వచ్చి వాళ్ళు ఆ రోడ్ కన్స్ట్రక్షన్ లో వాడుకున్నారు. ప్రభుత్వం ఇచ్చిన అనుమతుల కన్నా ఎక్కువ వాడుకున్నారు ఈ పాత్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ అనే కన్స్ట్రక్షన్ కంపెనీ. దానికి సంబంధించి అక్రమంగా మట్టి తవ్వుకున్నారు అని చెప్పేసి అందేరిఖేడా అనే విలేజ్ ప్రజలు ఎవరైతున్నారో, ట్రైబల్ పబ్లిక్ ఎవరైతున్నారో ఆ ప్రాంతంలో వాళ్ళంతా ఫార్మింగ్ చేసుకుంటారు. అదంతా ట్రైబల్ ఏరియా. ట్రైబల్స్ అంతా ఫార్మింగ్ చేసుకునే ఆ యొక్క సాయిల్ ఏదైతే, అదొక ఫామ్ ల్యాండ్ ఏదైతే ఉందో ఆ ఫామ్ ల్యాండ్లో అక్రమంగా దాదాపుగా ఎంత తవ్వారు వీళ్ళు, 2688 క్యూబిక్ మీటర్లు తవ్వుకుని వెళ్ళిపోయారు, దాదాపుగా 60 అడుగుల లోతుకి. ఒకసారిగా అక్కడున్న విలేజ్ ప్రాంతంలో ఉన్న ప్రజలందరూ కూడా, విలేజర్స్ అందరూ కూడా ఎవరైతే ప్రవీణ్ ఫుల్పగారా అనే ఐఏఎస్ ఆఫీసర్ ఉన్నారో ఆయనకి కంప్లైంట్ చేశారు. సో మా ఫామ్ ల్యాండ్ ఇలాగ తవ్వారు, అడ్డగోలుగా తవ్వేశారు, ఈరోజు మేము ఫార్మింగ్ చేసుకోవడానికి లేదు, మేమంతా ట్రైబల్ పీపుల్, ఆ ఏరియా అంతా కూడా ధ్వంసం చేసి వెళ్ళిపోయారు వీళ్ళు అని చెప్పేసి ఆ కంపెనీ మీద కొంత ఈ ఐఏఎస్ ఆఫీసర్ కి కంప్లైంట్ ఇచ్చారు. కంప్లైంట్ ఇచ్చిన తర్వాత ఆయన ఏం చేశాడు, విచారణ జరిపించి, సో ఇక్కడ నిజంగానే ట్రైబల్స్ అందరూ కూడా ఇబ్బంది పడ్డారు, నిజంగానే అదంతా జరిగింది అని చెప్పేసి ఆ కంపెనీ పైన 51 కోట్ల రూపాయల 67 లక్షలు ఫైన్ వేశాడు. సో ఇది మొత్తం ఓవరాల్ గా అక్కడ సినారియో. ఇది ఈ ప్రవీణ్ ఫుల్పగారా అనే వ్యక్తి ఫైన్ వేసి ఆయన వెళ్ళిపోయి ట్రాన్స్ఫర్ అయ్యాడు. ట్రాన్స్ఫర్ అయిన తర్వాత డాక్టర్ నాగార్జున గౌడ ఎవరైతే ఉన్నారో ఆయన వచ్చాడు అనమాట. నాగార్జున గౌడ వచ్చిన తర్వాత ఆయన మళ్ళీ ఆ యొక్క పెద్ద మొత్తాన్ని కూడా 51 కోట్ల రూపాయలని ఎందుకు 4032 రూపాయలకు తగ్గించాడు అంటే, అతను చెప్పేది ఏంటి, అప్పుడు వాళ్ళు నోటీస్ మాత్రమే ఇచ్చారు, అందులో కొన్ని చేంజెస్ ఉన్నాయి, కొన్ని ఇబ్బందులు ఉన్నాయి, విచారణ అనేది సరిగా జరగలేదు, చాలా తప్పులు ఉన్నాయి, సో అందుకని నేను వాటన్నిటిని సెట్ చేసి పర్ఫెక్ట్ గా చేయగానే 4032 రూపాయల ఫైన్ మాత్రమే పడుతుంది ఆ కంపెనీకి అని చెప్పేసి ఇతను వివరణ ఇచ్చాడు నాగార్జున గౌడ అనే వ్యక్తి. అంటే ప్రవీణ్ అనే వ్యక్తి కూడా ఐఏఎస్ఏ, ఆయన అడిషనల్ డిస్ట్రిక్ట్ మ్యాజిస్ట్రేట్, ఈయన అడిషనల్ డిస్ట్రిక్ట్ మ్యాజిస్ట్రేట్. ఇద్దరు ప్రవీణ్ ప్లేస్ లోకి నాగార్జున గౌడ వచ్చారు. సో ఇతను వచ్చిన తర్వాత తప్పులన్నీ సెట్ చేసి నేను ఇట్లా చేశాను, ఫైన్ ఇందుకే వేశాను, ఇంత తగ్గించాను అని చెప్పి అతను చెప్తున్నాడు. అంటే ఇప్పటి వరకు కూడా మధ్యప్రదేశ్ కి సంబంధించిన ప్రభుత్వం కానీ, లేదంటే సెంట్రల్ గవర్నమెంట్ కానీ, స్టేట్ ఒక సిట్ ఏర్పాటు చేయలేదు, సెంట్రల్ గవర్నమెంట్ ఒక కమిటీ ఏర్పాటు చేయలేదు, దీనిపైన సిబిఐ ఎంక్వైరీ ఏం జరగట్లేదు. కానీ ఇక్కడ ఆనంద్ జాట్ అనే ఆర్టీఐ యాక్టివిస్ట్ ఏం చెప్తున్నాడు, 10 కోట్ల రూపాయలు లంచం తీసుకొని 51.67 కోట్ల రూపాయలు ఉన్న ఫైన్ ని కేవలం 4032 రూపాయలకు మాత్రం తగ్గించాడు, నాగార్జున గౌడ ఇందులో తప్పు చేశాడు అనేది ఆర్టీఐ యాక్టివిస్ట్ చెప్తున్నాడు. అనేకమైన ఆరోపణలు వస్తున్నాయి. ఇంతవరకు దానిపైన విచారణ జరగలేదు. నాగార్జున గౌడ వర్షన్ ఏంటి, అందులో తప్పులు ఉన్నాయి కాబట్టి వాటి అన్నిటి సెట్ చేస్తే అది 4032 రూపాయలకే ఫైన్ కుదించబడింది అని చెప్తున్నాడు. సో అంటే ఇక్కడ దేశవ్యాప్తంగా అనేక మంది ఐఏఎస్ల మీద, ఐపీఎస్ల మీద అనేకమైన ఎలిగేషన్లు వస్తూ ఉన్నాయి. అంటే ఇప్పుడు అతను చేశాడా చేయలేదా అనేది పక్కన పెడితే, ప్రతి ఒక్క ఐఏఎస్ కూడాను ఆ జిల్లాని కాపాడడానికి, ఆ జిల్లాలో ఉన్న గ్రామాలను కానీ ప్రజలను కానీ కాపాడడానికి ఒక అడ్మినిస్ట్రేటర్గా ఉంటారు. సో అలాంటి వ్యక్తుల మీద ఇలాంటి ఆరోపణలు రావడం అనేది సరైనది కాదు. నిజంగానే అక్కడ ఫామ్ ల్యాండ్ లో ఎవరైతే ట్రైబల్స్ ఫార్మింగ్ చేసుకుంటున్న ఏరియాలో 60 మీటర్ల లోతు ఎలా తవ్వుతారు, అంత డీప్ గా తవ్వితే అదంతా వ్యవసాయ క్షేత్రం కదా,
మరి రైతులు నష్టపోతారు కదా. అంత పెద్ద మొత్తంలో తవ్వుకుంటే 2688 క్యూబిక్ మీటర్లు వాళ్ళు తవ్వుకొని వెళ్తే కేవలం 4000 ఫైన్ ఇది. అంటే అక్కడ ల్యాండ్కి విలువ లేదా? ఎకరం భూమి కనీసం ₹1,00,000 కూడా చేయదా? అంటే ఇక్కడ మనం ప్రతి ఒక్కళ్ళు కూడా ఆలోచించాలి. దేశవ్యాప్తంగా అనేక మంది ఐఏఎస్ ఆఫీసర్ల మీద ఎలిగేషన్స్ వస్తాయంటే ఎందుకు వస్తాయి? ఇలాంటి ఇంత పెద్ద మొత్తం ఫైన్ ని కేవలం 4000 కుదించడం అనేది సరైనది కాదు. ఇందులో ఏదో ఉంది డెఫినెట్లీ. సో అందుకని దీనిపైన విచారణ జరగాలి. ఇలాంటి విషయాలు వచ్చినప్పుడు ఐఏఎస్ ఆఫీసర్ల మీద వాళ్ళు నిజంగానే ఒక సీఎం అయినా సరే, పిఎం అయినా సరే, వీళ్ళకు కూడా సలహాలు సూచనలు ఇచ్చే వ్యక్తులు వీళ్ళు. రాజకీయ నాయకుల మీద ప్రజలకు నమ్మకాలు పోయిన తర్వాత కూడా మనందరికీ మంచి జరుగుద్దని ఎవరిని నమ్ముతారో తెలుసా? కలెక్టర్లు కానీ, ఐపీఎస్ ఆఫీసర్లు కానీ, యూపీఎస్సీ ఎవరైతే క్రాక్ చేశారో వాళ్ళందరూ వచ్చి మనకి అడ్మినిస్ట్రేట్ చేయగలుగుతారు, వాళ్ళు అడ్మినిస్ట్రేటర్ గా ఉండగలుగుతారు, మన బాగోగులు పట్టించుకుంటారు అని చెప్పేసి పేద ప్రజలందరూ కూడా ఎదురు చూస్తున్నారు. స్టిల్ నౌ ఇప్పటికీ చూస్తూనే ఉన్నారు. అలాంటి ఐఏఎస్ ఆఫీసర్లు, ఐపీఎస్ ఆఫీసర్లు ఈ విధంగా వార్తల్లోకి ఎక్కడం అనేది సరైనది కాదు. సో దీనిపైన ఖచ్చితంగా విచారణ జరగాలి. అందులో ఎవరి తప్పు ఉంది, ఎవరిది ఒప్పు ఉంది, ఆ యొక్క ట్రైబల్స్ పరిస్థితి ఏంటి, ప్రభుత్వం ఆదుకోవాలని మనం కూడా కోరుకుంటున్నాం.